ఫ్రెండ్స్, ఈ వీడియోలో హావభావాలకి మీలోని మనోభావాలకి ఎలాంటి సంబంధం లేదు. నచ్చితే నలుగురితో పంచుకోండి, నచ్చకపోతే మాకు మాత్రమే చెప్పండి. అదే చేతో సబ్స్క్రైబ్ సమర్పించుకుని ఆ పక్కనే ఉన్న గంటను కూడా మోగించండి. 1984 భారత్లో జరిగిన 3 దుర్ఘటనలు. మనలో 1984 కన్నా ముందు పుట్టి 15 ఏళ్లు వచ్చిన వారందరికీ ఎంతో కొంత గుర్తుండే విషయాలు 3. 1. ప్రధాని ఇందిరా గాంధీ హత్య. 2. దాని పర్యవసానంగా జరిగిన సిక్కుల ఊచకోత. 3. భోపాల్ యూనియన్ కార్బైడ్ గ్యాస్ లీక్ దుర్ఘటన. అప్పట్లో రేడియో, న్యూస్ పేపర్స్ మాత్రమే ప్రసార మాధ్యమాలుగా ఉండడం వల్ల వాటిని ఫాలో అయిన వారికే ఈ దుర్ఘటనలపై అవగాహన, గుర్తుండే అవకాశం ఉంటుంది. ముందుగా ప్రధాని ఇందిరా గాంధీ హత్య, దాని మూలంగా జరిగిన సిక్కుల ఊచకోతకు కారణమైన ఆపరేషన్ బ్లూ స్టార్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఆపరేషన్ బ్లూ స్టార్ పంజాబ్ ను భారత్ నుండి విడదీసి పాకిస్తాన్ లాగా ఖలిస్తాన్ పేరుతో తమ కోసం ప్రత్యేక దేశం కావాలని సిక్కులు మొదలెట్టిన వేర్పాటువాద ఉద్యమం భింద్రన్వాలే నేతృత్వంలో ఉగ్రవాదంగా మారి పంజాబ్ లో హిందువులపై దాడులు, సామూహిక ఊచకోతలకు చేరింది. ఆ హింసాత్మక సంఘటనలను అదుపు చేసే చర్యల్లో భాగంగా 1984 నాటి ఇందిరా గాంధీ ప్రభుత్వం అక్కడ రాష్ట్రపతి పాలన విధించి కఠిన చర్యలు చేపట్టింది. దాంతో ఉద్యమ నేత భింద్రన్వాలేతో సహా ఉద్యమకారులంతా అమృత్సర్లోని పవిత్ర సిక్కు స్వర్ణ దేవాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని తలదాచుకున్నారు. వారిని లొంగదీసుకునేందుకు ఇందిరా ప్రభుత్వం ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో మిలిటరీ యాక్షన్ చేపట్టి సాయుధ బలగాలతో స్వర్ణ దేవాలయాన్ని చుట్టుముట్టి ప్రతిఘటించిన ఉద్యమకారులందర్నీ మట్టుబెట్టింది. తమ మతానికి చెందిన పవిత్ర స్వర్ణ దేవాలయంపై దాడి చేయించి ఆలయ ధ్వంసానికి, సిక్కు ఉద్యమకారుల చావుకు కారణమైన ఇందిరా గాంధీపై కక్ష పెంచుకున్న ఆమె సిక్కు సెక్యూరిటీ గార్డ్స్ బియాన్ సింగ్, సత్వంత్ సింగ్ లు ఇంటి బయటే ఆమెపై కాల్పులు జరిపి హత్య చేశారు. దానికి ప్రతిచర్యగా ఇందిరా అభిమానులు, కాంగ్రెస్ వాదులు రేపిన సిక్కు వ్యతిరేక హింసాకాండ ఢిల్లీలో మొదలై ఉత్తర భారత్ అంతా పాకి వేలాది అమాయక సిక్కులు చంపబడ్డారు. ఇక 3వ భోపాల్ గ్యాస్ దుర్ఘటన గురించి ఆనాటి వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన ది రైల్వే మెన్ మూవీ ద్వారా తెలుసుకుందాం. ది రైల్వే మెన్ మూవీ రివ్యూ. ఇక్కడ ఈ మూవీలో ప్రధానంగా భోపాల్ యూనియన్ కార్బైడ్ గ్యాస్ లీక్ దుర్ఘటన నాటి వాస్తవ పరిస్థితులు చూపిస్తూ సైడ్ ట్రాక్ లో సిక్కుల ఊచకోత తీవ్రతను కూడా చూపించడం జరిగింది. ఇక మూవీ మెయిన్ స్టోరీ లోకి వస్తే అది 3వ తేదీ డిసెంబర్ 1984 మధ్యప్రదేశ్ లో నిత్యం రద్దీగా ఉండే భోపాల్ జంక్షన్ రైల్వే స్టేషన్. దానికి కూతవేటు దూరంలో యూనియన్ కార్బైడ్ పేరుతో ఉన్న అమెరికన్ పెస్టిసైడ్ కెమికల్ ఫ్యాక్టరీ. అప్పటికి మన భారతీయ రైతులు ఎక్కువగా సేంద్రియ ఎరువులు, క్రిమిసంహారకాలే వాడుతుండడం వల్ల యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీకి లాభాలు లేక దివాళా దశకు చేరుకుంటుంది. ఆ కారణంగా అమెరికా దాని నిర్వహణ, సేఫ్టీ, సెక్యూరిటీకి కావాల్సిన నిధులు మంజూరు చేయడం ఆపేస్తుంది. ఫలితంగా ఫ్యాక్టరీలోని యంత్రాలు, టెంపరేచర్, వాటర్ సప్లై, గ్యాస్ లీకేజీని కంట్రోల్ చేసే సేఫ్టీ మీటర్లు, పైపులు తుప్పుపట్టి స్క్రాప్ కండిషన్ కి చేరుకుంటాయి. అది గమనించిన ఫ్యాక్టరీ కార్మికులు రిపేర్లు చేయించమని ఎంత మొత్తుకున్నా దాని అమెరికన్ ప్రతినిధి అయిన ఆ ఫ్యాక్టరీ సీఈఓ వారన్ ఆండర్సన్ పట్టించుకోడు. అత్యంత ప్రమాదకరమైన, పీల్చిన వెంటనే చనిపోయేంత ప్రభావం గల విషవాయువు MIC మిథైల్ ఐసోసైనేట్ ఆ ఫ్యాక్టరీలో నిల్వ చేయబడి ఉంటుంది. అప్పటికే ఆ గ్యాస్ లీక్ వల్ల ఫ్యాక్టరీలో ఒక కార్మికుడు చనిపోవడంతో అతని కుటుంబానికి కొంత డబ్బిచ్చి రాజీ కుదుర్చుకుని ప్రాణాలు తీసే ఆ గ్యాస్ గురించి ప్రజలకు, ప్రభుత్వానికి తెలియకుండా గుట్టుగా దాచిపెడతాడు ఆ ఫ్యాక్టరీ సీఈఓ. అది గమనించి ప్రశ్నించిన ఒక యువ కార్మికుడిని పనిలోంచి తీసేయడంతో అప్పటికే ఈ విషయంపై పరిశోధన చేస్తున్న ఒక పత్రిక జర్నలిస్టుకు సహకరిస్తాడు. బదులుగా ఆ కార్మికుడికి భోపాల్ రైల్వే స్టేషన్లో మెకానిక్ ఉద్యోగం ఇప్పిస్తాడు జర్నలిస్ట్. తుప్పుపట్టి, సామర్థ్యం కోల్పోయిన యంత్రాలలో సరైన ట్రైనింగ్ లేని ఒక కార్మికునికి అప్పజెప్పిన క్లీనింగ్ పనిలో లోపం వల్ల అధిక మొత్తంలో నీరు మిథైల్ ఐసోసైనేట్ లో కలవడం వల్ల కెమికల్ రియాక్షన్ జరిగి భూమిలో ఉన్న గ్యాస్ ట్యాంకర్లు పేలిపోయి విషవాయువుతో కూడిన గ్యాస్ బయటకు వచ్చేస్తుంది. ఫ్యాక్టరీలో అవసరమైన సేఫ్టీ మాస్క్లు కూడా లేకపోవడం వల్ల అమెరికన్ సీఈఓ, అతని పిఏ తప్ప కార్మికులంతా చనిపోతారు. తర్వాత ఈ గ్యాస్ ఊరంతా వ్యాపిస్తుంది. దాని ప్రభావం ఆ ఫ్యాక్టరీ కార్మికుల తర్వాత దానికి అతి దగ్గరలో ఉన్న భోపాల్ రైల్వే స్టేషన్ ప్రయాణికుల మీదే పడుతుంది.
అప్పటికే ఆ స్టేషన్ కి రాబోయే గోరఖ్పూర్ బాంబే ఎక్స్ప్రెస్ ట్రైన్ కోసం స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంటుంది. స్టేషన్లో ఆ గ్యాస్ పీల్చిన ప్రయాణికులు ఊపిరాడక చనిపోతుంటారు. ముందు దానికి కారణం ఏంటో తెలియక అటూ ఇటూ పరుగులు తీసిన జనాలను చూసి కంగారుపడిన స్టేషన్ మాస్టర్ తన దగ్గర మెకానిక్ గా చేరిన ఒకప్పటి ఫ్యాక్టరీ కార్మికుడు ద్వారా అది గ్యాస్ విషవాయువు ప్రభావమని తెలుసుకుంటాడు. ఆ స్టేషన్ మాస్టర్ రైల్వే కార్మికుడు ఆ స్టేషన్ దోచుకోవడానికి పోలీసు వేషంలో వచ్చిన ఒక దొంగ. ముగ్గురు కలిసి ప్రయాణికులను కాపాడడానికి ఆ రాత్రి వారు పడిన తపన, ప్రాణాలు తెగించి చేసిన సాహసిక ప్రయత్నాలు, అద్భుతమైన యాక్షన్ క్షణక్షణం ఉత్కంఠత కలిగిస్తాయి. ఈ మూవీకి మెయిన్ హీరో నిజాయితీ, నిబద్ధత గల అప్పటి భూపాల్ రైల్వే స్టేషన్ డ్యూటీ స్టేషన్ మాస్టర్ కె మీనన్ కాగా, రెండో హీరోగా రైల్వే కార్మికుడు బాబిల్ ఖాన్. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన దొంగ మీర్జాపూర్ ఫెమ్ దివ్యేందు భట్టాచార్య. యాక్షన్ సూపర్. అప్పటి వరకు కొంత సీరియస్ డాక్యుమెంటరీలా సాగుతున్న కథ సెంట్రల్ జోన్ రైల్వే జీఎం రతి పాండే మాధవన్ ఎంట్రీతో పూర్తి స్థాయి సినిమాటిక్ గా మారిపోతుంది. సినిమా మొదలు నుంచి కడవరకు కథని నడిపించే రిపోర్టర్ పాత్రలో సన్నీ హిందూజా నటన వేరే లెవెల్. ఒక పక్క భోపాల్ స్టేషన్లో ఈ ముగ్గురు అక్కడున్న ప్రయాణికుల్ని కాపాడుతూ పైనుంచి రాబోతున్న గోరఖ్పూర్ బాంబే ఎక్స్ప్రెస్ రాకుండా ఆపడానికి శతవిధాలా ప్రయత్నిస్తుండగా, మరోపక్క మాధవన్ కేంద్రంతో సంప్రదించి రెస్క్యూ ట్రైన్ తో భోపాల్ రావడానికి ప్రయత్నించడం, ప్రభుత్వం వైపు నుండి అనుమతి కోసం రైల్వే డీజీ రాజేశ్వరి జాంగ్లే, జుహీ చావ్లా ఎంత ప్రయత్నించినా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ నిరాకరణ. ఇలా మూడు వైపులా నుంచి జరిగే హైటెన్షన్ ఉత్కంఠ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. చివరిగా వారందరి ప్రాణాలకు తెగించి చేసిన ప్రయత్నాలు, మరికొందరి ప్రాణత్యాగాలు వల్ల అక్కడ కొంతమందిని కాపాడగలిగిన దేశ చరిత్రలో మాత్రం ఈ భోపాల్ యూనియన్ కార్బైడ్ గ్యాస్ లీక్ దుర్ఘటన దాదాపు 15,000 మంది చావులకి, 2-3 తరాల అనారోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులు, అవయవాల లోపాలకి కారణమై మాయని మచ్చగా మిగిలిపోయింది. ఇంత దారుణానికి కారణమైన ఆ అమెరికన్ ఫ్యాక్టరీపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కంపెనీ సీఈఓ ఆండర్సన్ ని క్షేమంగా అమెరికా పంపించేసిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బాధితుల పునరావాసం విషయంలో కూడా శ్రద్ధ చూపకుండా ఆ ఫ్యాక్టరీ కన్నా పెద్ద నమ్మక ద్రోహం చేసినట్లు చరిత్ర చెబుతుంది. అలనాడు బ్రిటిష్ పాలనలో జలియన్ వాలాబాగ్ సిక్కుల మారణకాండకు కారకుడైన జనరల్ డయ్యర్ లాగా వేలాది మంది యూదులను వెదికి వేటాడి మట్టుబెట్టిన నియంత హిట్లర్ లాగా ఇన్ని వేల మంది అమాయక భారతీయులను విషవాయువుతో కడతేర్చిన ఈ ఫ్యాక్టరీ సీఈఓ ఆండర్సన్ కూడా అంతటి దుర్మార్గుడే. అయితే ఇక్కడ జరిగినవన్నీ ప్రకృతి వైపరీత్యాలు కావు. కామ క్రోధ మద మాత్సర్యాలతో కూడిన మానవ తప్పిదాలే. ఒక వ్యక్తి తప్పు అతని కుటుంబం వరకు పరిమితమైతే, ఒక వ్యవస్థలో జరిగిన తప్పు ఏ తప్పు చేయని ఎందరో అమాయక ప్రజల్ని ఎలా పొట్టన పెట్టుకుంటుందో, సమాజానికి దేశ ప్రతిష్టకు ఎంత చేటు చేస్తుందో తెలిపే చారిత్రక సాక్ష్యాలు. చిత్రం చివర్లో చూపించిన అప్పటి వాస్తవ దృశ్యాలు, రియల్ పాత్రల పరిచయం చూసి మనందరి హృదయాలు ద్రవించిపోతాయి. ఈ చిత్రం డైరెక్టర్ శివ్ రవైల్ కాగా, స్టోరీ స్క్రీన్ ప్లే ఆయుష్ గుప్తా. ఈ 3 దుర్ఘటనలతో పాటు 1984లో కొన్ని మంచి సంఘటనలు కూడా జరిగాయి. అవి: 1. భారత మొదటి 3D చిత్రం చిన్నారి చేతన్ కుట్టి చేతన్ రిలీజ్. 2. భారత మొదటి మహిళ బచేంద్రపాల్ ఎవరెస్టు శిఖరం ఎక్కడం. 3. భారత మొదటి మెట్రో కలకత్తాలో ప్రారంభం. 4. రాజీవ్ గాంధీ భారత ప్రధాని కావడం. 5. పీటీ ఉషా ఒలింపిక్ క్రీడల్లో రాణించడం. అది ఫ్రెండ్స్ ఈ రివ్యూలో నా కథనం. పాత చరిత్రే అయినా కొత్తగా తెలుసుకున్న ఫీలింగ్ కలిగితే తప్పకుండా సూర్య టూన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. Hi guys. Hi friends. Please subscribe to Surya Toons YouTube channel.